హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో చాకో లావా కేక్ చేస్తున్నాం. అలాగో చూడండి. బయట అయితే కాస్ట్ ఎక్కువ, 40-50 రూపీస్ తిన్నా ఏం రావట్లా, ఏదో ప్రసాదంలో వస్తుంది. అందుకని ఎలా వచ్చిన ఇంట్లోనే చేసేద్దాం డిసైడ్ అయిపోయాం. అందుకని ఓరియోస్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం ఎంత చేసినా ఈ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ 2 వస్తాయి అంతే, అంతకుమించి ఎక్కువేం రావు. మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ బిస్కెట్స్ వేసుకోవాలి. టైం ఎక్కువే పట్టుద్ది, ఓపికగా చేయాలి. మరి దానికున్న క్రేజ్ అలాంటిది కదా, అందుకన్నమాట. ఇది సెకండ్ ప్యాకెట్. ఇందాక ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, కొంచెమే చేశాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందా అని చెప్పి, అంత బాగా రాలేదు కానీ బాగానే వచ్చింది. అందుకని సెకండ్ టైం ట్రై చేస్తున్నాను. బిస్కెట్స్లో కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్. అది పౌడర్ అయిన తర్వాత మిగిలిన వేసుకోవాలి. కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. మిక్సింగ్ ఇది సాల్టెడ్ బటర్ అన్నమాట. బటర్ ఇలా రాసుకోవాలి. దీన్ని కొంచెం బట్టలకి నెయ్యి అయినా రాసుకోవచ్చు, పర్వాలేదు. నెయ్యి వెన్న ఏదో ఉంటుంది అది మన అవైలబిలిటీని బట్టి. లేకపోతే సరిగ్గా రాదు, దానికి అంటుకుపోతుంది అన్నమాట గట్టిగా. మన పేస్ట్ ఇది ఇలా రావాలి. మరీ గట్టిగా కాదు, అలా చెప్పి మరీ వాటర్లాగా లూజ్గా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. పంచదార వేయక్కర్లేదు, బిస్కెట్స్ ఉంటుంది కాబట్టి. కొంచెం కావాలి షుగర్ అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని ఇలా చిన్న చిన్న దాంట్లోకి వేసుకోవాలన్నమాట. కప్స్ ఇవన్నీ, ఇది వేరే కప్పు, అవి వేరే కప్పులండి. ఏం డిఫరెంట్గా ఉందని మళ్ళీ కామెంట్ చేయకండి. ఇలా సగం వరకు వేసుకోవాలి, కంప్లీట్గా కాదు. గీ రాసుకొని ఉండే వేసుకోవాలన్నమాట. చూసారు, 2 బిస్కెట్ ప్యాకెట్లు వేస్తే ఎంత వచ్చిందో. అందుకే దానికి కాస్ట్ ఎక్కువ. ఇదంతా కూడా 4 దాంట్లో వేసుకున్న తర్వాత, ఇది డైరీ మిల్క్ చాక్లెట్ అన్నమాట. వాటిని ఇలా వేసుకోవచ్చు. జనరల్గా మనకు కావాలి అంటే దాన్ని కరగబెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అప్పుడు ఆ లిక్విడ్ని వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా అయినా వేసుకోవచ్చు. మన టైం బాగుంటే అది కరుగుద్ది. ఒకవేళ కరగపోయినా అది తినేయడమే. ఇది ట్రై చేసినప్పుడు కరగలేదు, మరి ఇప్పుడు కరుగుద్ది అని ఆస్తో చేస్తున్నాం. లేకపోయినా ఏముందో తింటాం. వాటిని ఇడ్లీ పాత్రలాగా ఏదైనా గిన్నె తీసుకోవచ్చు. వాటిలో కింద వాటర్ వేసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని దాంట్లో కప్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్ర పోతే ఏదైనా ఒక పెద్ద దాకో గిన్నె లాంటిది ఇంట్లో ఉన్నదంటే పెట్టుకోండి. లేదంటే కింద శాండ్ అయినా ఏదైనా వేసుకొని కేక్ చేయాలో ఎలా చేయాలో తెలుసు కదా, సేమ్ అదే ప్రాసెస్లో మేమైతే ఇలా చేస్తున్నాం అన్నమాట. ఇలా విసున్నది పెట్టుకున్నాం మేము. ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. యాక్చువల్గా దీని మీద మళ్ళీ ఇంకొకటి వేయాలి ఈ కన్సిస్టెన్సీ, కానీ అయిపోయింది లేదు కాబట్టి ఇంకేం వేయాలి, అలా వదిలేసాం. 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే మన చాకో లావా కేక్ రెడీ అయిపోయినట్టు అన్నమాట. 10 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. 10 మినిట్స్ అయిపోయింది. దాని తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. అది ఎంత కుక్ అయిందో చూసుకొని టైం కొంచెం అడ్జస్ట్. మాకు 15 మినిట్స్ పట్టింది, 10 కాదు, పావు గంట తర్వాత అన్నమాట. చూసారు ఎలా ఉందో, అదంతా కరిగిపోయింది చాక్లెట్ అంతాను. లావా కేక్ రెడీ అన్నమాట. ఇది ఒక్కొక్కటి బయట 50 రూపీస్, అంటే ఇది ఇక్కడ 200 రూపీస్ అనమాట మేము చేసింది. అది ఎంత ఒక 10 రూపీస్ 20 రూపీస్ వేసుకోండి. 20 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్తో 200 రూపీస్ చాకో లావా కేక్ అయిందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.